రెడ్డిగా తెలంగాణలో బీఆర్ఎస్ బీజేపీలు ఒకరినొకరు కలిసి కాంగ్రెస్ ను అబాసుపాలు చేస్తున్నాయని మంత్రి పొన్నం ప్రభాకర్ అయితే విమర్శించారు. ఇక మహారాష్ట్రలో కాంగ్రెస్ అలాగే కాంగ్రెస్ మిత్రపక్షాల విజయానికి స్పష్టమైన సంకేతాలు రాగానే తెలంగాణ బీజేపీ నాయకత్వం డైవర్షన్ పాలిటిక్స్ కింద మూసి నిద్ర చేపట్టిందని ఆరోపించారు. కేటీఆర్ కుటుంబాన్ని కాంగ్రెస్ రక్షిస్తోందని బండి సంజయ్ అంటున్నారని ఫైర్ అయ్యారు. మహారాష్ట్రలో కాంగ్రెస్ కూటమి ఏర్పడుతుందని అభిప్రాయపడ్డారు. రాజూరా కాన్స్టిట్యున్సీకి సంబంధించి పోతూ గౌరవ శాసనసభ్యులు రామగుండం గారి దగ్గర రావడం జరిగింది. తప్పకుండా మహారాష్ట్ర ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుస్తుంది. కాంగ్రెస్ అలయన్స్ ప్రభుత్వం ఏర్పడుతూ ఉంది. అది భరించలేని టీఆర్ఎస్ పార్టీ బీజేపీ ఈ రాష్ట్రంలో ఒకరికి ఒకరు కలిసి ఇద్దరు కాంగ్రెస్ పార్టీని విమర్శించే పనిచేస్తూ ఉన్నారు. వాస్తవంగా మహారాష్ట్రలో కాంగ్రెస్ మిత్రపక్షాలకు సంబంధించినటువంటి విజయంకు సంబంధించి స్పష్టమైనటువంటి సంకేతాలు రాగానే తెలంగాణ బీజేపీ నాయకత్వంకు డైవర్షన్ పాలిటిక్స్ కింద మూసి నిద్రను పెట్టినారు. దాని తర్వాత మీరు గమనిస్తుండాలి, కేటీఆర్ గారు మాట్లాడుతూ కాంగ్రెస్ కోటేయద్దంటారు. అంటే వాళ్ళు స్వయంగా బీజేపీ కోటేయమని చెప్తున్నట్టే. మహారాష్ట్రలో కాంగ్రెస్ కోటేయద్దంటే ఏమన్నట్టు, బీజేపీ కోటేయమని చెప్తున్నట్టే. అంటూనే భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ పార్టీకి రక్షణ కవచంగా నిలిచిందని కేటీఆర్ అంటాడు. బండి సంజయ్ గారు అంటారు టీఆర్ఎస్ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళ కుటుంబాన్ని రక్షిస్తూ ఉంది, వాళ్ళు కాంగ్రెస్కు రక్షణ